నమస్తే, వెల్కమ్ టు కెరియర్ స్టెప్. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ ఇది ప్రస్తుతం ఐసీటీ సెక్టర్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. మరి నైపుణ్యం ఉంటేనే ఉద్యోగమా? బీటెక్ చేసిన చాలామంది విద్యార్థులు ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగానే ఉంటున్నారు. ఎందుకు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అంటే వాళ్ళు చదివిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదనా, లేదు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దీని గురించి మనతో మాట్లాడడానికి డిజిక్వెస్ట్ అకాడమీ నుంచి ప్రిన్సిపల్ వినీలి వారణాసి గారు అండ్ అలానే మార్కెటింగ్ మేనేజర్ శ్రవంతి చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండ్ వినీలి వారణాసి గారు, అసలు ఏంటి అసలు ఈ బిఎఫ్ఏ గేమింగ్ అండ్ అలానే యానిమేషన్ డిగ్రీలో అసలు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? బిఎఫ్ఏ అంటే ఇట్స్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే. సో జనరల్గా ఫైన్ ఆర్ట్స్ అనుకుంటే అందరూ ఏదో బొమ్మలు గీయడం అని అనుకుంటారు, బట్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ గేమింగ్ ఆర్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో మా బిఎఫ్ఏ కరికులంలో ఇట్స్ like other BFA courses, it's for 4 years and ప్రతి year you'll have 2 semesters. Okay. So first semester లో it's complete art basics, అసలు గ్రాఫిక్ డిజైనింగ్ ఏంటి, ఆర్ట్ అంటే ఏంటి, విజువల్ కలర్కి కూడా ఒక థియరీ ఉంటుంది, ఏ కలర్స్ ఎలా తీసుకోవాలి. సో ది వెరీ ఫస్ట్ సెమిస్టర్ we completely give them the strong foundation. ఓకే. మరి యాజ్ వీ మూవ్ ఆన్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కంప్లీట్ 2D యానిమేషన్ అంటే గేమ్స్ చూస్తారు మీరు, మొబైల్లో ఆడే గేమ్స్ 2D గేమ్స్ ఉంటాయి, కానీ వీడియో గేమ్స్ కన్సోల్ గేమ్స్ వచ్చేసి అవి 3D గేమ్స్. సో గేమింగ్లో కూడా మనకి 2D 3D అని యాజ్ వెల్ యాజ్ వెబ్ గేమ్స్ అని కూడా ఉన్నాయి. సో సెకండ్ ఇయర్ వచ్చేసి 2Dకి ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ 3D ఇస్తాం. సో ది ఫస్ట్ 2 years ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్స్, ఆర్ట్ ఫౌండేషన్, 2D 3D నేర్పిస్తాం. దెన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ కంప్లీట్గా ఇంకా గేమింగ్ సబ్జెక్ట్స్లో ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ కంప్లీట్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎంగేజ్ చేస్తాం. సో ఈ గేమింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మీకు గేమ్ డైరెక్షన్ ఉంటుంది. గేమ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మూవీకి చూడండి, ఒక డైరెక్టర్ కావాలి, ఎంతమంది ఉన్నా కూడా ఒక డైరెక్టర్ కావాలి. అలానే గేమ్ డిజైన్ అసలు చాలామందికి ఆ ఆస్పెక్టే తెలియదు. ఒక గేమ్ డిజైన్ చేస్తే దాని వెనకాల అది ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, స్టోరీ టెల్లింగ్ ఫర్ గేమ్స్ అని ఉంటుంది. సో స్టోరీ ఎలా డెవలప్ చేస్తాం. మొబైల్ గేమ్స్ అంటే ఓకే యూ క్యాన్ డూ ఇట్, బట్ వీడియో గేమ్స్ వచ్చేసరికి దాని సోషల్ ఇంపాక్ట్ చాలా ట్రెమెండస్గా ఉంది. సో ఆ స్టడీ అంతా సైకాలజీ, గేమ్ సైకాలజీ ఇదంతా నేర్పిస్తూ వీ గివ్ ఫౌండేషన్ ఫర్ కంప్లీట్ గేమింగ్ మాడ్యూల్స్. అంటే వెబ్ గేమ్ ఎలా డెవలప్ చేస్తావు, సో HTML బిట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ సెమిస్టర్ యాక్చువల్గా గేమింగ్ బూమ్ అంతా కూడా మనకి నెక్స్ట్ వచ్చే టెక్నాలజీ బూమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఉంటుంది. సో మా ఫైనల్ 4th year కరికులంలో ఈవెన్ ఆ ఆస్పెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశాం. సో కంప్లీట్ ఓవరాల్గా మీరు ఆర్ట్ ఫౌండేషన్ నుంచి గేమ్ డిజైన్, గేమ్ ఆర్ట్, గేమ్ ప్రోగ్రామింగ్ మా పర్టికులర్ కోర్స్లో కంప్లీట్ కోర్స్ కరికులంలో డిజైన్ చేసాం. ఓకే. అంటే అసలు ఈ కోర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది 4 years కోర్స్ మ్యామ్. ఓకే. అండ్ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. చాలామంది అనుకుంటారు గేమ్ ఓకే ఆడాం కదా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నేర్చేసుకుంటా అంటారు, బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ పేషెన్స్. ఓకే. ఏదో నేర్చేసుకుందాం, బొమ్మ గీయడమే కదా నేను బై బర్త్ ఆర్ట్ వేస్తాను అన్నది కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళు కొత్త క్రియేటివ్ ఆర్ట్ వర్క్ తోటి రావాలి. సో స్పెషల్గా మన ఎడ్యుకేషన్లో ఏమైపోయిందంటే అందరూ ఇంజనీరింగ్కి, డాక్టర్ అవ్వడానికి దీనికి ఫౌండేషన్ పుష్, IIT అని ఇదని అదని ఇచ్చేస్తున్నారు. సో దీంట్లో చైల్డ్కి ఏదైతే బై బర్త్ వస్తుందో క్రియేటివ్ థింకింగ్ అంతా ఈ 10th క్లాస్కి వచ్చేసరికి సప్రెస్ అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేస్తూ తీసుకుని రావాలి. వీళ్ళందరూ ఏంటి, ఇట్స్ నాట్ జస్ట్ ఇంజనీరింగ్, ఇట్స్ క్రియేటివ్ ఇంజనీరింగ్ అండ్ వీ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు మౌల్డ్ దెమ్. సో ఇట్స్ పార్ట్ ఫ్రమ్ అస్ అండ్ పార్ట్ ఫ్రమ్ దెమ్. కంప్లీట్ డెడికేషన్, ప్యాషన్ ఈ రెండు ఉంటేనే ఇది అచీవ్ చేయగలుగుతారు. కొంతమంది స్టూడెంట్స్ వస్తారు ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి, అదే మా పేరెంట్స్ కూడా వస్తారు, మా వాడు ఇంజనీరింగ్ చదవలేడండి దీంట్లో పడేస్తామంటారు. సో వాళ్ళకైతే మేము చెప్తాము అలా ఏదో టైంపాస్కి వచ్చే సబ్జెక్ట్ కాదు. ఓకే. టైంపాస్ దీంట్లో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ కావాలి. అండ్ లైక్ వీ గివ్ దెమ్ హోంవర్క్స్ పర్ వీక్, వాళ్ళు 100 drawings తోటి రావాలి. సో దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ దే హ్యావ్ టు పుట్ ఇన్ టు ది learning.
ఓకే అండి, అసలు ఏంటి ఈ గేమ్స్ తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? Right. So, like a movie, you have different stages that everybody knows that. Even when it comes to gaming, first వచ్చేసి బ్రాడ్గా డివైడ్ చేయాలంటే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అని ఇలా వచ్చేస్తాయి. కానీ ఆ ప్రీ ప్రొడక్షన్ ఫేజ్లో నేను ఇందాక చెప్పాను కదా, గేమ్ డిజైన్ చేస్తాం. ఏ గేమ్ డిజైన్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏంటి, ఎలా చేయాలి, ప్లస్ ఆ గేమ్ అది అప్రూవ్ అయ్యాక దానికి ఒక స్టోరీ బోర్డ్ చేయడము. సో అక్కడంతా ఆర్ట్ వర్క్ తోటి ప్రోటోటైపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్. ఇదంతా యాక్సెప్ట్ చేశాక దెన్ కమ్స్ ది డిజిటల్ టూల్స్ ఇంటూ పిక్చర్. సో ఫస్ట్ ఆర్టిస్ట్ ఎలాంటి క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు చూడండి, ప్రతి గేమ్లో మీకు టెంపుల్ రన్ తీసుకోండి, వేరే తీసుకోండి, థీమ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. బట్ అక్కడ ఆర్ట్ వర్క్, క్యారెక్టర్స్ చేంజ్ అయిపోయేసరికి యూజర్ కాలే ఇది వేరేది అని వస్తుంది. సో ఆర్ట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ రిక్వైర్మెంట్. సో ది ఫస్ట్ ఫేజ్ ఆర్ట్ అప్రూవల్ అయ్యాక వాటిని మనం డిజిటల్ టూల్స్ యూస్ చేస్తూ, ఇఫ్ ఇట్ ఈస్ 2D ఇట్ గోస్ టు 2D ఆర్ ఇట్ గోస్ టు 3D, వేర్ ఇన్ వీ మేక్ మోడల్స్ అండ్ దెన్ వాటిని యానిమేట్ చేయడం, రిక్ చేయడం, డిఫరెంట్ టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ ఈవెన్ ఇప్పుడు వీడియో గేమ్స్లో యూ హ్యావ్ సమ్ విఎఫ్ఎక్స్, రైట్? సో పార్టికల్స్ సడన్గా ఒకటి హిట్ చేస్తే బ్లాస్ట్ అవడము, ఎక్స్ప్లోజన్స్, సో అవి యాడ్ చేస్తాము. అండ్ దెన్ ఫైనల్గా క్వాలిటీ చెక్ ఉంటుంది. టెస్టర్ వస్తాడు, ఈ గేమ్ ఎక్కడ దాకా ఉంది, దాంట్లో గేమ్ బగ్స్ ఉన్నాయా లేవా, ఇవి అంతా చూసి మళ్ళీ అది బీటా వర్షన్, ఆల్ఫా వర్షన్ అని రిలీజెస్ వస్తాయి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఈవెన్ మా 4 years కోర్స్లో కూడా అదే ప్యాటర్న్లో ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ ఏమవుతుంది, దెన్ ప్రొడక్షన్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, అదే ప్యాటర్న్ తోటి సింక్ చేస్తూ కరిక్యులం డిజైన్ చేశాను. ఓకే అండి, మీరు ఇందులోకి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నేర్చుకోవడం ఏమన్నా కష్టంగా కానీ, లేదు ఏమన్నా ఇప్పుడిప్పుడే కదా వస్తుంది, ఏమన్నా ఎంచుకొని ఏమన్నా మిస్టేక్ చేసామా, లేదు బాగా హార్డ్గా ఉంది అనవసరంగా తీసుకుని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు జనరల్గా ఏ ప్రొఫెషన్లో అయినా ఎప్పుడో ఒక్కోసారి అనిపిస్తుంది, ఓకే మీరు చెప్పినట్టు పాస్ట్తో వస్తే ఓకే, అదర్వైజ్ మామూలుగా ఓకే నేర్చుకుందాం, ఇది ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి రాలేదు, అంటే అలా అనుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ మీరు ఇష్టంతో వచ్చారు, సో మరి మీకు ఎలా అనిపించింది? ఒకవేళ అలా అనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలా ఉంటుందో చూద్దామని వచ్చే వాళ్ళకి అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఓకే మనం ఎంచుకున్న ఫీల్డ్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు ఇందులోకి వచ్చి వాళ్ళు నేర్చుకుని చేసినప్పుడు. ఇది ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా ఉంటుందో చూద్దాము, ట్రై చేద్దాం అని వచ్చే వాళ్ళకి మెయిన్గా ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు గేమ్ బూమింగ్, ఇప్పుడు గేమ్ బూమ్ బాగా ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి అని ఒక మెయిన్ రీజన్ తోటి కూడా ట్రై చేద్దామని వస్తారు. అండ్ దట్ ఫ్యాక్ట్ ఈస్ కరెక్ట్, ఇట్స్ ఓపెనింగ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్, రైట్? సో మెయిన్ థింగ్ ఏంటంటే గేమ్ అంటే డోంట్ కన్సిడర్ ఇట్ టు బి ఓన్లీ ప్లేయింగ్ గేమ్. ఇదివరకు మన బుక్స్ తోటి చదివేవాళ్ళం, ఇప్పుడు బుక్స్ కాదు, ఇప్పుడంతా ఆన్లైన్ లెర్నింగ్ అయిపోయింది, ఈ లెర్నింగ్ అయింది. ది నెక్స్ట్ మనకి వచ్చేది జీ లెర్నింగ్. So everything is going to become gamified. Gamification is the next step. So obviously వాళ్ళకి ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ దర్ ఇస్ నో నీడ్ టు బి ఇన్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ డైలమా. ఓకే అండి, మరి ఇప్పుడు డిజిక్వెస్ట్ అకాడమీ చైర్మన్ గారు అండ్ బసిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిన విషయం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మీరు చెప్పండి, భారతదేశంలో అసలు డిజిటల్ సినిమాను ప్రవేశపెట్టిందే మీరు, దీనికోసం మీరు చాలా కృషి చేశారు, అందులో ఒక కీలక పాత్ర కూడా పోషించారు. అండ్ అలానే మనం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ ప్రవేశపెట్టిన ఇమేజ్ పాలసీ కోసం కూడా మీరు ఏవిసిజిఐ ప్రెసిడెంట్గా కూడా కృషి చేశారు, చివరికి అది వచ్చింది. సో మీకు అసలు ఎందుకు అంత కష్టపడి ఆ ఇమేజ్ పాలసీ కోసం మీరు అంత కృషి చేసి అంత ఇదిగా దాన్ని పట్టి సాధించారంటే దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉంటుంది, డెఫినెట్గా యూజ్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీరు దీనికోసం ఇంత కృషి చేయాల్సి వచ్చిందంటారా? మేడం సింపుల్, నేను అమెరికాకు వెళ్ళి 27 సంవత్సరాలు ఉండి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సైంట్ అనే కంపెనీతో నేను ప్రమోటింగ్ పార్ట్నర్గా ఉండి దాంట్లో దాన్ని అక్కడి నుంచి నేను డిజిటల్లో మ్యాప్లు ఎలా చేయాలనేది తీసుకొచ్చాను మేడం. దాంతోపాటు డిజిటల్లో సిడీస్, డిజిటల్లో సౌండ్ అనేది ఎలా ఉంటుందని చెప్పని ఎన్ఐసికి కానీ లేక ఈసీఐఎల్ కానీ మేము నా డిజిక్వెస్ట్ సంస్థ అమెరికా నుంచి మేము వీడికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ. సో టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ మేడం, నేనేమనుకుంటున్నానంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బీ రిప్రజెంటెడ్ ఇన్ గ్రాఫికల్ ఫామ్.
When I say graphical form, everything will be shown in images to make them understand better. Because we always said, pictures are worth millions words అన్నట్లా. సో దాని ద్వారా ఎడ్యుకేషను ఎక్కువ అయిపోతుంది మేడం. సో ఎడ్యుకేషన్లో మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని చూస్తే దాంట్లో ఎన్నో టాపిక్లు ఉంటాయి, ఎంతో పని చేసేది ఉంటుంది. సో అలాంటి చేసేవాళ్ళు కార్యకర్తలు లేరు. బికాస్ దెర్ ఇస్ నాట్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ కనుక మన దగ్గర గ్రాడ్యుయేట్స్ లేరు, పేరెంట్స్ కూడా చదవలేనే లేదు. కానీ ఇప్పుడు ఏది చూసినా కానీ, ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూసుకోండి, లేక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసుకోండి, ఎవ్రీథింగ్ హ్యాస్ గ్రాఫిక్స్, కంప్లీట్లీ గ్రాఫిక్స్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ థాట్ దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ యూత్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్, I'm talking about in BC, Mohenjo-daro and Harappa. You talk about Elloras and Ajantas, and you talk about Maheshwarams and Madurais and Rameshwarams. మన దగ్గర ఆ శక్తి ఉండిందండి, మన కల్చర్లో ఉండింది. కానీ మన ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ కొరకని మన పేరెంట్సే దాన్ని కొంచెం పక్కుదోవ పెట్టించేశారు. సో దాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తే మనం ప్రపంచంలో రాణించవచ్చు అని చెప్పని ఉద్దేశం ఉంది. ఐటీలో ఎలా రాణించాము ఆల్మోస్ట్, ఇందులో కూడా మనం రాణించగలుగుతామని చెప్పని 10 మందికి అవకాశం పడుతుంది. అంతకు తప్పితే ఏం లేదు మేడం. ఓకే, మనం చూసుకుంటే చాలామంది ఒక టైంలో బీటెక్, ఎంబీబీఎస్, డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, ఇవి మాత్రమే ఉండే. బట్ ఇది కొంచెం వచ్చిన తర్వాత, ఇది అందరూ చూసిన తర్వాత ఓకే దీనివల్ల కూడా ఒక యూజ్ ఉంది. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు మూవీస్లో ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది, యానిమేషన్స్ కానీ గ్రాఫిక్స్ ఇవి ఎక్కువైపోయినాయి, దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఆ విధంగానే అందరిలోకి కూడా రీచ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు చాలామంది ఇలా ఉద్యోగాలు ఎక్కడ మీరు బీటెక్ చేసి లేదా డాక్టర్ అవుదామని చెప్పేసి అవ్వక వాళ్ళు ఫెయిల్ అయ్యలేదు, ఇంకో రకం ఇలా ఉన్నప్పుడు ఇది అసలు ఎంతవరకు వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుందంటారు? అబ్సల్యూట్లీ అండి. అంటే ఈ బీటెక్లో ఎవరైతే, బికాజ్ వీ హర్డ్ ఆల్ దీస్ ఐటీ పీపుల్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో ఓన్లీ 14% to 16% gainfully employed. Other 84% people are going to Ameerpet to take other additional small courses and all that stuff. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఎవరికన్నా కానీ ఆర్టిస్టిక్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్ అనేది ఉంది అంటే అక్కడ పోయి మళ్ళీ జావా ++ చేయడం, C++ కానీ జావా కానీ .NET కానీ చేయకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుతూహలం అనేది అయితే ఉందో పని చేస్తూ దే కెన్ ఎంజాయ్. ఇంకోటి ఏంటంటే దీంట్లో నాకు నచ్చేది ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చూసుకుంటుంటారండి, ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయేంత వరకు అది లేచిన తర్వాత దాంట్లో మళ్ళీ లూప్ హోల్స్ ఈడైతే చూసుకుంటూనే చేయొచ్చు అన్నట్ల. సో దట్ స్కిల్స్ ఆర్ దేర్. సో దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఓకే అండి, అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా ఈ ఫీల్డ్కి రావచ్చు అంటారా? అబ్సల్యూట్లీ అండి. వాళ్ళు ఒకవేళ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అంటే వాళ్ళకి అన్ని నిబంధనలు ఉంటాయి కనుక యూనివర్సిటీ సర్టిఫికేట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్రియేటివ్లు, ముగ్గులు వేసే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు అండి. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ సే ఇఫ్ దే హ్యావ్ ద క్రియేటివ్ స్కిల్స్, బికాస్ దే నీడ్ టు హ్యావ్ ద ప్యాషన్. ఇంకోటి కాకుండా ఏంటంటే వాళ్ళకి ఎలా ప్యాషన్ ఉండాలంటే ఓన్లీ కాలేజీలో చెప్పినదే చదివినదే కాకుండా వెబ్ మీదకి వెళ్ళి మీరు you can look at Google, you can look at YouTube. There are several people are putting up their skills, what they have done. అటువంటివి చూసి కూడా నెక్స్ట్ డే క్లాస్లో వచ్చి టీచర్ని అడగడమో లేక వాళ్ళు ప్రాక్టీస్ చేయడమో, ప్రాక్టీస్ చేసుకొచ్చి చూడు మేడం నేను ఇది చేసినాను అని చెప్పని చూపించుకోవడము, అలా చేస్తుంటే ఏమవుతుందంటే మొత్తం ఎన్వైర్న్మెంట్ క్లాస్ రూమ్లో కూడా మంచిగా ఉంటుంది మేడం. అంటే ఎవ్రీబడి ఈజ్ వాంట్ టు ఛాలెంజ్. పియర్ ప్రెషర్ ఈజ్ ద బెస్ట్ ప్రెషర్. సరే, అసలు ఈ డీజీ క్వెస్ట్ అకాడమీకి ఎందుకు అసలు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉద్యోగ అవకాశాలు లేదు అన్న విధితోనా, లేదు ఇచ్చేస్తే డెఫినెట్గా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్న విధితో దీన్ని డెవలప్ చేస్తున్నారా మీరు? మేడం, అంటే ఉద్యోగాలు లేవనే కసితో కాకుండా ఇది నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ దేశంకు కంట్రిబ్యూట్ చేసినానంటే ఉద్యోగాలు మేడం. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, GISలో కానీ, CADలో కానీ ఇందులో కూడా అవకాశాలు ఉన్నాయి. అందులో లేవని కాదు, కానీ ఇందులో కూడా అవకాశాలు ఉన్నాయి. అందులో లేని వారు ఇందులో రాణించగలుగుతారు ఒకవేళ వాళ్ళలో శక్తి ఉంటే అని చెప్పిన ఉద్దేశంతో అన్నిటితో పాటు ఇది కూడా ఒక పోటీ రంగంలాగా తయారవుతుంది అన్న ఉద్దేశంతో దారి చూపిస్తున్నాం మేడం. పోకీమ్యాన్ ఈజ్ నథింగ్ అండి. మనము అనుకుంటే, మన భారతదేశం అనుకుంటే ఏదైనా సాధించవచ్చండి. బికాజ్ వీ హ్యావ్ ద స్కిల్స్, వీ హ్యావ్ ద మ్యాథమెటిక్స్, వీ హ్యావ్ ద ఇంజనీరింగ్, వీ హ్యావ్ ద క్రియేటివ్ స్కిల్స్. All I want is the parents to understand if the kid is creatively
creatively enticed. So put him in the creative field. ఓకేనండి. శ్రవంతి చౌదరి గారు మీరు చెప్పండి, ఈ ఇమేజీ పాలసీ వల్ల యానిమేషన్ అండ్ గేమింగ్ రంగాల్లో ఉన్న భారీ ఉద్యోగ అవకాశాల గురించి స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలిసింది. మరి అంటే ఈ పాలసీ వచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అలానే స్టూడెంట్స్ నుంచి కూడా మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు, ఓకే వెళ్ళొచ్చు, ఎందుకంటే పేరెంట్స్కి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ చెప్పినా కానీ ఏముందులే అని ఒక ఇదైతే ఉంటుంది. కానీ అలా కాకుండా ఓకే పేరెంట్స్ కూడా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ ఓకే ఎలా ఉంటుందని చెప్పేసి చైర్మన్ గారిని కలిసి కానీ లేదా అలానే ప్రిన్సిపల్ గారితో మాట్లాడి కానీ ఇలా చేసినప్పుడు మీకు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటే దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఓకే ఫ్యూచర్లో మా పిల్లలకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పేరెంట్స్ అలా వచ్చి అప్రోచ్ చేయారా మిమ్మల్ని? ఎస్, చాలామంది అప్రోచ్ అయ్యారండి. అయితే ఇంతకుముందు ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్లో ఎలా ఉండేదంటే యానిమేషన్ అనగానే సినిమా అనేది ఒక్క ఫీల్డ్ అనేది వాళ్ళ మైండ్ సెట్లో ఉండేది. బట్ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే బీటెక్కే కాకుండా బీఎఫ్ఏ అనేది కూడా బీటెక్తో సమానమన్న ఒక ఆలోచనలో వచ్చారు. ఓకే మేడం, మనం మాట్లాడే ముందు ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. ఏమండి మీ పేరు చెప్తారా? నా పేరు మహేష్. మహేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా అసలు మీ డౌట్ ఏంటో ప్రిన్సిపల్ గారు ఉన్నారు అండ్ అలానే చైర్మన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పు బాబు. మహేష్ గారు చెప్పండి. హలో చెప్పు బాబు. సార్ చెప్పండి. అదే సార్ గేమింగ్ దాని గురించి చెప్తారండి. గేమింగ్ దాని గురించి అంటే గేమింగ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? ఐడియా లేదు సార్, అది క్రియేటివ్గా అన్నారని చెప్పి కాల్ చేశాను. ఓకే, క్రియేటివిటీ అన్న దానికోసం కాల్ చేశారు. ఓకే అండి, గేమింగ్ అనేది అసలు ఎలా చేస్తారని చెప్పేసి మహేష్ గారు అడుగుతున్నారు. I lost it అండి. What is it? మహేష్ గారు హలో. చెప్పండి. మహేష్ గారు మీ క్వశ్చన్ ఒకసారి క్లారిటీగా చెప్తారా? అంటే గేమింగ్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అని ఉంది కదా, ఓకే అంటే ఐడియా లేదు, దాని గురించి ఒకసారి చెప్తారండి. ఓకే అండి, మీరు యానిమేషన్ గురించి అడుగుతున్నారు, బట్ ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా లేదా ఆ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి మీ డౌట్ ఏంటో ఒకసారి క్లారిటీగా చెప్తారు. ఫ్యూచర్ గేమింగ్ ఎలా ఉంటుందండి? ఓకే, తను గేమింగ్స్లోకి వచ్చి ఆ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఓకే బాగుంటుంది అని చెప్పేసి మహేష్ గారు అడుగుతున్నారు. ఇదిగో బాబు, ఇది గేమింగ్ అనేది ఎలా ఉంటుందంటే నేను నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, తర్వాత మా ప్రిన్సిపల్ గారు టెక్నికల్ సైడ్ కూడా చెప్పడానికి నేను అవకాశం ఇస్తాను. సో గేమింగ్ అనే ఈరోజు ప్రపంచంలో 2.5 బిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి. అంతమంది ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని రకాల వివిధ కల్చర్స్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉండేటివి, అవసరంగా ఉండేటివి, నచ్చేటివి గేమ్స్ తయారు చేయాలండి ప్రతి ఒక్కరికి. సో అది ఇంకా 2.5 బిలియన్ పెరగబోతోందండి 2020 లోపల. సో ఇంతమందికి నచ్చినటివి గేమ్స్ అంటే ఒక్కొక్కటికి నచ్చిన గేమ్ ఇంకోరికి నచ్చదండి. అందుకొరకని ఇంతమంది గేమ్కు ఒకవేళ మీరు సొంతంగా ఉండి మీరు తయారు చేసుకొని అప్లోడ్ చేసి దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ గేమ్ పాపులర్ అయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. లేదు గేమింగ్ కంపెనీల్లో ఈరోజు ట్రైన్ అయిన వాళ్ళు లేరు కనుక మీకు ఒకవేళ ఉద్యోగం కావాలనుకుంటే మీకు అందులో కూడా ఉద్యోగం వస్తుందండి. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం నీవు కష్టపడాల్సి వస్తుంది. బికాజ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చాలామంది మా కాలేజీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. సో నీవు కూడా కష్టపడితేనే నీకు ఆ అవకాశం తప్పనిసరిగా దొరుకుతుంది. ఎంఎన్సీ అంటే ఈ గేమింగ్లో కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఆల్రెడీ ఇండియాకు రావస్తున్నాయి. తర్వాత కేటీఆర్ గారు కూడా ప్రపంచం అంతా తిరుక్కుంటూ వాళ్ళందరినీ మన హైదరాబాద్కు పిలిపియాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. కనుక త్వరలోనే బయట కంపెనీలు కూడా వచ్చినప్పుడు ఈడ చదువుకున్న వాళ్ళు లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు. అందుకొరకని చెప్పని వాళ్ళు వేరే దేశాల నుంచి కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఉంటే మన వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి నేను భావిస్తున్నానండి. ఓకే అండి, అండ్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? అంజిరెడ్డి. ఓకే అండి, అంజిరెడ్డి మాట్లాడండి. ఓకే అండి, బసిరెడ్డి గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి సార్ తోటి. మీరేం తెలుసుకోవాలి? మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. మా అమ్మాయి
ఇప్పుడు గేమింగ్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అంటున్నారు కదా, దాంట్లో అవకాశాలు ఎలాగుంటాయి, దానికి కోర్సు ఫీజు ఎంత అవుతుంది, దానికి ఉన్న ఫెసిలిటీస్ అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, దాని గురించి ఒకసారి చెప్పారండి. ఓకే అండి. అండ్ అంజురెడ్డి గారు వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్నారంట. సో అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చి గేమింగ్ యానిమేషన్ గురించి చెప్తున్నారు కదా, సో ఈ ఫీల్డ్లోకి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే ఈ రంగంలోకి రావచ్చా ఆడపిల్లలు, అండ్ అలానే హాస్టల్ ఫెసిలిటీస్ అలా ఏమైనా ఉన్నాయా, ఫీజు ఎంతవరకు ఉంటుందని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ రంగంలో రావాల్సిన అవసరం లేకుంటే మేము ఈరోజు ముందర కూర్చోము. నెంబర్ 1, మేము ఎంతో ఇన్వెస్ట్ చేశాము, నేను ఎంతో టైం ఇన్వెస్ట్ చేశాను. ఈ రంగాన్ని మన హైదరాబాద్కు, మన భారతదేశానికి తీసుకురావాలని చెప్పని ఆ రంగానికి 2 ప్రభుత్వాలతో సహకారంగా పాలసీలు తీసుకొచ్చాము. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎంబడి తిరిగి దేశాలు తిరిగి వేరే దేశాలు తిరిగి మనకు అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పని వాళ్ళకి చూపించి, అవును ఇందులో ఉన్నాయి అని చెప్పని వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళ ద్వారా గవర్నమెంట్ నుంచి ఎన్నో రాయితీలు, ఈ కంపెనీలు పెట్టుకుంటే ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. సో ఆ రాయితీలు ఎందుకు ఇస్తున్నారంటే కొత్త కంపెనీలు తెరుచుకున్నాలా, మీలాంటి వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేట్ అయినా కానీ పిల్లలు గ్రాడ్యుయేట్ అయినా కూడా వాళ్ళకు అవకాశాలు ఉండాలంటే బయట నుంచి కూడా కంపెనీలు రావాలా, మన భారతదేశంలో కూడా పైసలు ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసి కంపెనీలు తెరవాలా అనే ఉద్దేశంతో చేశారండి. సో ఇకపోతే గేమింగ్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ అండి. ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బి టాట్ యూజింగ్ గేమ్ టెక్నాలజీ because there are certain things, there are puzzles, the mathematics, these kinds of stuff also will be used as a game. మీకు తెలుసో తెలియదో పద్మవ్యూహము ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. సో అలాంటి స్కిల్స్ మన దగ్గర మొదటి నుంచి ఉన్నాయి, మన పిల్లలు రాణించగలుగుతారు ఈ ఇండస్ట్రీలో అని చెప్పని నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, నమస్కారం. మీ పేరు చెప్తారా? మా పేరు వంశీరెడ్డి. వంశీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ డౌట్ ఏంటో ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడండి. ఇంటర్లో ఇంటర్ అయిపోయింది మేడం నాది. ఓకే, ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఇప్పుడు యానిమేషన్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? సారీ మళ్ళీ చెప్తారా? బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం అనుకుంటున్నాను మేడం, దానికి యానిమేషన్కి విఎఫ్ఎక్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఓకే ఓకే అండి, ఒకసారి మీ డౌట్ క్లియర్గా సార్ గారితో చెప్పండి. నాకు అర్థమైంది అనుకుంటానండి. ఐ థింక్ హీఈస్ ఆస్కింగ్ బీటెక్ చాయిస్ ఉంది, దాని తర్వాత యానిమేషన్ చాయిస్ ఉంది, ఇందులో ఏది తీసుకున్నాలని చెప్పని అంటున్నాను. సింపుల్ బాబు, అంటే మీ అమ్మాయికి మీకు చెప్పగలిసింది ఏంటంటే బీటెక్ సిఎస్ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, నంబర్ 1. నంబర్ 2, అదే యానిమేషన్లో ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అసలు ఇందులో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరన్నా రోడ్ల మీద తిరుగుతున్నారా ఈరోజు. అంటే కొన్నిసార్లు ఏమైందంటే పాతకాలంలో కొన్ని వెధవ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో యానిమేషన్ కూడా సరిగ్గా నేర్చుకోకుండా బయటకు వచ్చేసేసి పనికి రాకుండా అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు దొరకలేదు. కానీ బిఎఫ్ఏ యూనివర్సిటీ ద్వారా మేము జేఎన్ఎఫ్ఏ యూనివర్సిటీ, ప్రాముఖ్యత గల యూనివర్సిటీ, గవర్నమెంట్ రన్ యూనివర్సిటీ, వారి ద్వారా మేము అఫిలియేట్ అయ్యి మేము చెప్తున్నాం కనుక మా కరికులం కరెక్ట్గా ఉంటుంది, దాన్ని ఎంతో తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, మా కాలేజీని ఇన్వెస్ట్ చేస్తారు, మా సబ్జెక్ట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళు అప్రూవ్ ఇచ్చిన తర్వాతనే మేము నేర్పుతాం కనుక వీళ్ళకు తప్పనిసరిగా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతము జేఎన్ఎఫ్ఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అయితే వాళ్ళకు లాస్ట్ ఇయర్ వరకు ఎంఎన్సీస్ 5 lakhs to 7 lakhs ఇచ్చి తీసుకెళ్లారని చెప్పని జేఎన్ఎఫ్ఏ ప్రిన్సిపల్ గారు అన్నారు. మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఎవ్వరు వేస్ట్గా లేరు. మేము ఇంతవరకు ఒక 70-80 మందిని గ్రాడ్యుయేట్ చేసి ఉంటాము, మొత్తం డిప్లొమాసు డిగ్రీస్ కలుపుకొని. ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగడం లేదు బాబు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్తారా? నరేందర్ మేడం. చెప్పు నరేందర్. హలో నరేందర్ మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. సార్ చెప్పు నరేందర్. మా బాబు ఐటీఐలో వెళ్ళారు సార్. సార్ చెప్పండి హలో సార్. చెప్పండి మీ బాబు. మా బాబు ఐటీఐలోకి వెళ్ళారు, ఈ రూట్లో రావచ్చా? వాళ్ళ బాబు ఐటీ రంగంలోకి వెళ్ళారంటే అయితే ఈ రూట్లోకి రావచ్చు అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో చాలా మంది ఆల్రెడీ తిరిగి వెళ్ళారు. మా కాలేజీలో 2-3 ఆల్రెడీ ఐటీలో ఉండి, అంటే ఇది కూడా ఐటీఏనండి, మీరు ఇంకోటి వ్యత్యాసంగా అనుకోకండి, ఇది కూడా ఐటీఈఎస్ అంటారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఓకే,
ఆ బాబు ఇప్పుడు ఐటీలో ఉంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా కానీ ఐటీలోనే ఉంటాడు, అది మాత్రం తెలుసుకోండి. కానీ కొన్ని ఐటీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కొన్ని ఐటీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లేరు. సో మీ బాబు ఏ దాంట్లో ఉన్నాడో నాకు తెలియదు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఏ దాంట్లో ఉన్నా కానీ ఈ యానిమేషన్, గేమింగ్ అండ్ విఎఫ్ఎక్స్లో ఉన్నని అవకాశాలు వేరే ఐటీ బ్రాంచెస్లో లేదు. ఈరోజు 100% అబ్జార్బబిలిటీ నాస్కామ్ లెక్కల ప్రకారం 3 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఇండియాలో ఉన్నాయి, కానీ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ లేరు. ఓకే సార్, అండ్ ఇందాక మీరు అన్నారు చాలామంది ఇన్స్టిట్యూట్లో గతంలో మనం చూస్తే ఈ యానిమేషన్ నేర్చుకుని ఎవరికి అప్పట్లో ఉద్యోగ అవకాశాలు లేవని. అంటే యానిమేషన్ నేర్చుకుని వాళ్ళకి ఉద్యోగాలు అంటే అప్పుడు ఉద్యోగ అవకాశాలు లేక రాలేదా, లేదు అంటే ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్పే టీచింగ్ ఆ విధంగా లేక వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదంటారా? దానికి ఉదాహరణ ఏంటంటే అండి, నేను ఎలాగైతే డిజిటల్ టెక్నాలజీ ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ మీద నమ్మలేదో నేను తీసుకొచ్చి పెట్టానో దాని కొరకు నేను కష్టాలు పడ్డాను. అలాగే వీళ్ళకి కూడా ఎప్పుడైందంటే అప్పుడు యానిమేషన్లో మన ఇండియాలో యానిమేషన్ మూవీస్ అప్పుడు పెద్ద పాపులర్ కాలేదండి, ఓన్లీ యానిమేషన్లో. అవును, ఎందుకంటే గతంలో యానిమేషన్ నేర్చుకున్న వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ లేవు, చాలా మంది కూడా లేవు, నేర్చుకున్నాను తప్ప ఎందుకు యూజ్ అవ్వలేదని చెప్పేసి చాలా మంది ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్, చాలా మంది ఫీల్ అయినారు. అప్పుడు ఏంటంటే ఒకటి ఇన్స్టిట్యూట్ ప్రకారంగా ఒక మిస్టేకు, రెండోది ఏంటంటే వాళ్ళు ఈ టెక్నాలజీ ఇంత పాపులర్ అయ్యేదానికన్నా మొదలు నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు బ్రష్అప్ చేసుకుని వాళ్ళు నిజంగానే నేర్చుకునేట్టే కానీ ఇప్పుడు కూడా వాళ్ళు బ్రష్అప్ చేసుకుంటే లాట్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ ఆన్ ఇంటర్నెట్. మీరు మా ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ చెప్తాం ఏ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి అని. యానిమేషన్ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే, మీ దగ్గర సరైన టాలెంట్ ఉంటే మా ఆఫీస్కి ఫోన్ చేయండి, మేము డెఫినెట్గా మేము కంపెనీలు చూపించి అక్కడ ఉద్యోగాలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తామండి. ఓకే సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్తారా? నర్సిరెడ్డి. నర్సిరెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మధిర ఖమ్మం జిల్లా మధిర. ఓకే అండి, మీ డౌట్ ఏంటో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చైర్మన్ గారు ఉన్నారు. నర్సిరెడ్డి గారు, మీరు టీవీలో చెప్పే ప్రోగ్రామ్ కాలేజీయా ట్రైనింగ్ సెంటరా మేడం? కాలేజీనా ట్రైనింగ్ సెంటర్ అని అడుగుతుంది. ఇది 4 ఇయర్ డిగ్రీ కాలేజ్ బాబు. మేము జేఎన్ఎఫ్ఏయు అంటే జేఎన్టీయును టెక్నాలజీ పరంగా ఒకటి, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా ఒకటి, జేఎన్టీయును 2 విభజించారు 2008లో. సో మేము జేఎన్ఎఫ్ఏయులో అంటే జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ ఫండెడ్ అండ్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీ కింద మేము 4 ఇయర్ డిగ్రీ వాళ్ళు ఇస్తారు, మేము చదివిస్తాము, డిగ్రీ మాత్రం వాళ్ళు ఇస్తారు. కరికులం వాళ్ళు అప్రూవ్ చేస్తారు, మేము ఇచ్చే కరికులం వాళ్ళు 10 మంది కూర్చొని అప్రూవ్ చేస్తారు. చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ మాత్రము జేఎన్ఏఎఫ్ఏయు యూనివర్సిటీ తరఫు నుంచే మీకు సర్టిఫికేట్ వస్తుంది. డిప్లొమా సర్టిఫికెట్లు కూడా 1 ఇయర్ 2 ఇయర్ డిప్లొమా సర్టిఫికెట్ కూడా జేఎన్ఏఎఫ్ఏయు యూనివర్సిటీ ప్రకారంగానే ఇస్తారు, వాళ్ళే ఇస్తారండి. ఓకే అండి, మీరు కూడా చూస్తున్నారు కదండి, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అలానే సార్తో మాట్లాడచ్చు. లేదు అనుకుంటే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని సార్తో మాట్లాడచ్చు. ఎందుకంటే లైవ్లో చెప్పడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేరు. కాబట్టి మీకున్న ఎలాంటి డౌట్స్ కైనా కానీ పూర్తి క్లారిటీ ఇస్తారు. అవి ఏ కోర్స్ తీసుకుంటే ఎలాగ మీకు డెవలప్మెంట్ ఉంటుంది, డెఫినెట్గా ఇందులో మీరు అనుకున్నట్టు మంచి ఫీల్డ్ ఎంచుకుంటారు. సో ఇందులో ఎలా మీరు జాయిన్ అయినా కానీ మంచి డెవలప్మెంట్ అది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు డెఫినెట్గా స్క్రీన్ మీద కలిసిన నెంబర్కి కాల్ చేసి వెళ్ళి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసి మంచి లైఫ్ను లీడ్ చేయొచ్చు. అండ్ మేడం, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్, ఇందాక చెప్పినట్టుగా యాక్చువల్గా పేరెంట్స్కి ఏంటి అని అంటే యానిమేషన్ అనగానే సినిమా అనే ఉద్దేశంలో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ చేంజ్ అయిందండి. బీటెక్తో సమానంగా మనకి బీఎఫ్ఏ ఉంది అన్న ఉద్దేశంతో పేరెంట్స్ కూడా మా కాలేజ్కి వస్తున్నారు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారండి. అండ్ వీఆర్ గెట్టింగ్ సో మెనీ వాకిన్స్. సో ఇప్పుడు జాయినింగ్స్ చాలా అవుతున్నాయండి. ఓకే, అండ్ అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి క్లారిటీ మీకు ఇచ్చారు? సబ్జెక్ట్ వైజ్గా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ వీల్ టెల్ దెమ్ యాక్చువల్గా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది. దీంట్లో గేమింగ్ మన దగ్గర 2 టైప్స్ ఉన్నాయండి. యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంది, యానిమేషన్ గేమింగ్ ఉంది, డిజిటల్ మీడియా ఉంది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మేము వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా చెప్తాము. అండ్ ఈ ఫీల్డ్ ఎలా ఉంది, ఎలా గ్రోత్ అవుతుంది, అండ్ దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కటి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో నా పేరు మహేష్ అండి. ఓకే మహేష్ గారు, చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో సార్. హలో చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుందండి, మీరు I can hear you.
నమస్తే సార్. నమస్కారం అండి. వినిపించే వాయిస్ వినిపించలేదు అని. యా వినిపిస్తుంది, మీరు చెప్పండి మీ డౌట్ ఏంటో ఒకసారి చెప్పండి. అయితే నాది 2D యానిమేషన్ కోర్స్ అయిందండి 3 years బ్యాక్. ఓకే, ప్రస్తుతం మేము బిజినెస్ చేస్తున్నాము, ఫ్లెక్స్ ప్రింటింగ్ అని బిజినెస్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ మేము ఫ్రెష్ గా మళ్ళీ కోర్స్ చేయాలంటే వాళ్ళు 2D యానిమేషన్ నేర్చుకోవాలా లేదా డైరెక్ట్ మాకు ఇప్పుడు యానిమేషన్ నేర్పిస్తారు, విఎఫ్ఎక్స్ నేర్పిస్తారు? ఓకే అండి. ఆల్రెడీ ఆయన 3 years బ్యాక్ యానిమేషన్ నేర్చుకున్నా అంటే ప్రజెంట్ పెయింటింగ్ వేస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ తను ఆ యానిమేషన్ రంగంలో సెటిల్ అవ్వాలంటే మళ్ళీ నేర్చుకోవాలి, లేదు లాస్ట్ ఉన్న బేసిక్స్ సరిపోతుందని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు మీ దగ్గర నిజంగానే ఇన్హెరిటెడ్ టాలెంట్ ఉండి మీకు అప్పుడు అవకాశాలు లేకుంటే కూడా ఇప్పుడు మీరు రెజ్యూమే పంపించండి మా ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు మా ప్రిన్సిపల్ గారికి మీరు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, ఆ ఈమెయిల్ అడ్రస్కి పంపించండి. మేము డెఫినెట్గా కొన్ని కంపెనీస్కు ఫార్వర్డ్ చేస్తాం మీకు ఒకవేళ నిజంగానే స్కిల్ ఉండింటే. అప్పుడు ఏమైందంటే ఏదో ఆచిపూచిగా చాలా మటుకు చాలా ఇన్స్టిట్యూట్స్ అప్పుడు నేర్పారు. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారో నాకు క్లియర్గా తెలియదు. ఏదో 1-2 ఇన్స్టిట్యూట్లు తప్పితే ఎవరు మంచిగా నేర్పే వాళ్ళు కాదు. సో దాని నుంచి ఏమైందంటే మీరు ఒకవేళ బ్రష్అప్ చేసుకోవాల్సి వస్తే మా దగ్గర షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వచ్చి ఒక 6 నెలలు మీరు బ్రష్అప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసుకొని అంటే మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా అప్పటికన్నా ఇప్పటికి చూసుకుంటే ఎక్విప్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రాఫిక్స్ ఇమేజెస్ చాలా క్లారిటీగా ఉంటాయి. సో అప్పుడు ఉన్న మెషిన్కు ఇప్పుడున్న మెషిన్ స్పీడ్కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దాని నుంచి కూడా అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చాలా ఎక్కువ లో రెజల్యూషన్లో నేర్పించారు మీకు. ఇప్పుడు అన్ని ఇమేజెస్ హై రెజల్యూషన్లో కల్పించాల్సి వస్తుంది. బాహుబలి సినిమాలు కానీ, కాటమరాయుడు కానీ, స్పైడర్ కానీ అలాంటి సినిమాల్లో చూడాలనుకుంటే కానీ. అదే కాకుండా అడ్వర్టైజ్మెంట్లో చూడాలనుకున్నా కానీ ఇప్పుడు అన్ని యూహెచ్డి ఛానల్స్ వచ్చేస్తున్నాయి. అంటే హెచ్డి అయిన తర్వాత కూడా యూహెచ్డి 4K అలాంటి మెషిన్స్ మా దగ్గర ఉంటాయి కనుక, ఎందుకంటే మేము ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కనుక మాకు దగ్గర అలాంటి మెషిన్స్ ఉంటాయి కనుక మీకు మంచి అవకాశాలు దొరుకుతాయి బ్రష్అప్ చేసుకోవడానికి. రైట్, థ్యాంక్ యూ అండి. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రంగంలో జాయిన్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అసలు ఇది తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి లాభం ఉంటుందని చెప్పేసి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు. సో చూసారు కదండి, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సార్ కనుక కలవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఈ గేమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అలానే యానిమేషన్ రంగంలో జాయిన్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఫ్యూచర్లో చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి క్లారిటీ ఇస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, లైఫ్ డెఫినెట్గా మీకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు. సో ఇది వాళ్ళ కెరీర్ టైం. కీప్ వాచింగ్ 9 Century. For more updates, please subscribe 99 TV Telugu.